హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు అవిజ్ఞ మీడియా. ఈరోజు మనం రీసెంట్ సెన్సేషన్ సైలెంట్గా వచ్చే బ్లాక్ బస్టర్ హిట్తో మనందరి ముందు నిలబడేటువంటి హీరో షాన్ అనే సినిమాతో తన టాలెంట్ ఏంటో టోటల్ ఇండస్ట్రీకే కాకుండా బయట కాంపిటీటర్స్ అందరికీ కూడా తన టాలెంట్ ఏంటో చూపించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీ భూసా కుమార్ యాదవ్ గారు, షాన్ మూవీ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయినటువంటి ఆయన ఈరోజు మనతో ఉన్నారు. సో షాన్ సినిమా గురించి, అంతకన్నా ముందు ఆయన లైఫ్ స్టైల్ గురించి, సినిమా తీస్తున్న క్రమంలో ఆయన పడుతున్నటువంటి స్ట్రగుల్స్ కావచ్చు, పడ్డటువంటి స్ట్రగుల్స్ కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి ఆయన రిజల్ట్ కావచ్చు, అన్ని విషయాలు ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఓకే, ముందుగా సార్ కంగ్రాచులేషన్స్, మంచి హిట్ కొట్టారు మీరు. థ్యాంక్ యూ. సో షాన్ అనే సినిమా, ఈ సినిమాతో మీరు అందరూ ముందుకు వచ్చారు. కానీ దీనికన్నా ముందు ఒక భూసా కుమార్ యాదవ్గా మీరేంటి, మీ లైఫ్ ఏంటి? నేను సినిమాకు రాకముందు నుండి కూడా నా లైఫ్ స్టైల్ అంతా ప్రతి ఒక్కటి పోస్టర్ చూడగానే ఈ సినిమా నేను చేయాలి, ఆ పోస్టర్ మీద నేను ఉండాలి, నా తపన అంతా ప్రతి క్షణం సినిమా మీద ఉండేది. నేను ఏదో విధంగా తెరపైకి రావాలనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు సినిమా అనే ధ్యాస అదేది నాకు 24 అవర్స్లో 7 అవర్స్ పడుకుంటే మిగతా టైం అంతా సినిమా ఎలా తీయాలి, నా గోల్ ఎలా కొట్టాలి, నేను ఎలా బయటికి రావాలి అనే విధంగా ఊహించుకొని పడుకునేది. ఆ కళ సినిమాలోకి రాకముందు కూడా మొదటి నుంచి కూడా మీరు సినిమా గురించే ఆలోచిస్తుండేవాళ్ళు. ఎలా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే సినిమాలోకి రావాలనే ఆలోచన, మీరు అన్నారు పోస్టర్ చూస్తే అక్కడ ఉండాలనిపించేది అని కాదు, అంటే సినిమాలోకి రావాలనే ముందు అసలు ఏం చూసి మీకు సినిమా అనేది ఒక అట్రాక్ట్ అయ్యారు? మీకు రోల్ మోడల్ అలా ఎవరైనా ఉన్నారు? నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ నేను పవన్ కళ్యాణ్ సినిమాలు 10 times అట్లా చూసేదండి. ఏ సినిమా వచ్చినా కూడా ఇప్పటికీ నా స్టిల్ ఏ సినిమా వచ్చినా ఫస్ట్ నేనే ఉంటాను. మామూలుగా నేను సినిమాకు వస్తానా ఏంటి, నేను ఉండే పొజిషన్లో నేను సినిమాలో అడుగు పెట్టగలుగుతానా, నేను ఉండే ప్రాంతంలో సినిమా వాళ్ళకి దీనికి టచ్ అనేది ఏం లేదు. అయినా కూడా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు తిరిగిన మన స్టూడియోస్ కానీ కొన్ని చిన్న చిన్న డైరెక్టర్స్ వాళ్ళ పరిచయాలతోటి ముందుకు పోవడం జరిగింది. మీరుండే ప్రాంతం అంటే మీరు ఎక్కడి నుంచి, మీరు ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్లో ఉండడానికి కన్నా ముందు? కానీ మీ ప్లేస్ ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట. ఓకే, అంటే మీకున్నటువంటి ప్యాషన్తో మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు మీకు ఈ ఆఫర్స్ రావడానికి, అంటే ఇప్పుడు నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్ కూడా మీరే ఉన్నారు. అంటే మీరు బయట ఎటువంటి ప్రయత్నాలు చేయలేదా, లేదా మీకు ఎవరు ఆపర్చునిటీస్ ఇవ్వలేదా, లేదా మీకు ఆపర్చునిటీస్ దొరకలేదా, లేదా వచ్చిన ఆపర్చునిటీస్ మీకు నచ్చలేదా? ఎందుకు మీరు వేరే సినిమాల్లో ముందు చేయలేకపోయారు? అంటే నేను బయట కొన్ని డైరెక్టర్లతో నేను అప్రోచ్ అయినా అండి. అయితే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, ప్రతి చిన్న క్యారెక్టర్ ఇచ్చినా కూడా లక్షలు కావాలి అని. వాళ్ళు ఇంతకుముందు ఏమన్నా సినిమాలు తీశారా అంటే ఏం లేదు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, పంపిస్తున్నారు. అలా నేను ఇద్దరు దగ్గరికి పోయి నా క్యారెక్టర్ కోసం మీకు పిలిచి నీకు క్యారెక్టర్లో సెలెక్ట్ అయిన అనడం, పంపించడం, నాకు ఎంత డబ్బులు ఇస్తారు ఏంటి అని ఇలా కొంత స్టూడియో వాళ్ళు పిలిచి ఇలా జరగడం జరిగింది. క్యారెక్టర్ అడిగితే మిమ్మల్ని డబ్బులు అడిగేవారు తప్ప క్యారెక్టర్స్ ఇచ్చేవారు కాదు. అంటే అలా కొన్ని ఆఫీసులు ఓపెన్ చేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ సినిమా ఫ్యాషన్ ఉన్న వాళ్ళని పిలుచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీకు ఈ క్యారెక్టర్ సెలెక్ట్ అయింది, నువ్వు బాగున్నావు, దీంట్లో నీకైతే సెట్ అవుతుంది అని వెనకమర బ్యాక్గ్రౌండ్ ఏముంది, అమౌంట్ ఏమిస్తాడు, అప్పుడు అంటే వాళ్ళ దగ్గర ఉన్న కుటుంబ పరిస్థితులు అన్నీ తెలుసుకొని వీళ్ళ స్థాయికి ఇంతవరకు ఇవ్వగలుగుతారు, వీళ్ళకి ఇంత ఇవ్వగలుగుతారు అనేది కొంతమంది ఆఫీసులో వాళ్ళు పిలుచుకొని ఇలా చేయడం జరిగింది. 2013, 14, 15 నుంచే అవకాశాలు అనేటివి చాలా వచ్చాయి. అయితే వాళ్ళు యాక్చువల్గా కొత్త డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు అనేటోళ్ళు కొత్త వాళ్ళు వచ్చి కొన్ని సినిమాలలో హీరోగా స్టార్ట్ చేసి 2-3 సీన్స్ కాగానే మళ్ళీ ఆ సినిమాలు అక్కడే ఆగిపోవడం జరిగింది. ఇలా 2-3 సినిమాలలో అవకాశాలు వచ్చాయి. వచ్చిన తర్వాత వాళ్ళు క్యారెక్టర్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇస్తేనే మేము సినిమాలు తీసి ముందుకు పోగలుగుతాం, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో మీరే తీసుకురండి అనేది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చెప్పడం వల్ల క్యారెక్టర్ పరంగా వెయిట్ చేసే వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమాను చేయలేరు కదా. అందులో మధ్యలో వాళ్ళు సినిమాలన్నీ బ్రేక్ పడడం జరిగింది. నేను అప్పుడే అనుకున్నాను, ఇలాంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యారెక్టర్లు దగ్గర నుండి అమౌంట్ తీసుకొని సినిమాలు చేసి మేము ప్రేక్షకుల ముందు తీసుకొస్తాం అనే వాళ్ళు ఎప్పటికీ తీసుకురాలేరు. వాళ్ళు ఇప్పుడే షూట్ చేయడానికే డబ్బులు లేని వాళ్ళు రేపు ప్రేక్షకుల ముందుకు పబ్లిసిటీకి తీసుకొచ్చి థియేటర్లో వేయాలంటే వల్ల కాదు. ఈ స్ట్రగుల్స్ అన్ని చూసిన తర్వాత మీరు వేరే డైరెక్టర్ అక్కర్లేదు, వేరే ప్రొడ్యూసర్ అక్కర్లేదు, మీకు మీరుగా ఎట్లా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారా, ఎట్లా మీరే ప్రొడ్యూస్ చేసుకుంటూ సినిమా తీయాలని అనుకున్నారు, అంతేనా? నేను ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్ నేనే
డైరెక్షన్ కానీ ప్రొడ్యూసర్గా కానీ హీరోగా కానీ నేనే మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసి ముందుకు రావాలనుకున్నా. ఇది ఏమన్నా కానీ సముద్రం ఉప్పేలా ముందుకొచ్చి నా కృషి ఫలితం 3 దీని మీద ఎఫెక్ట్ పెట్టి తీసుకున్న సినిమా షాన్ లవ్ వార్. షాన్ అనే లవ్ వార్ అనే టైటిల్ చూడగానే ఆ పేరు నేను తలుసుకోగానే నా బాడీలో నుంచి రిథమ్ అనేది స్టార్ట్ అయ్యి దాన్ని నేను ముందుకు తీసుకుపోవడం జరిగింది. షాన్ అనే పేరు అంటే చాలా టైటిల్స్ లో షాన్ అంటే మీరు వినగానే మీకు వైబ్రేషన్ వచ్చింది కదా, కానీ మీకు అంటే అసలు ఆ టైటిల్ ఎలా వచ్చింది, ఆ టైటిల్ ఆలోచన ఎలా వచ్చింది, ఆ సినిమాకి షాన్ అనే నేమ్ కి ఉన్న రిలేషన్ ఏంటంటే? షాన్ అంటే ఒక అద్భుతం. షాన్ అనే టైటిల్ ఒక అద్భుతం. ఒక వరంగల్ కు డాన్ ఎలా అంటారో షాన్, డాన్ తీసేసి ఇక్కడ షాన్ అనే పేరు పెట్టాలి. హైదరాబాద్ తెలంగాణకి షాన్, ఇండియాకి షాన్. షాన్ అంటే ఒక రాజు, ఒక అద్భుతం, ఒక శక్తి అన్నది. ఓకే అంటే ఈ స్టోరీ ఇవన్నీ ఎవరండి? ఇప్పుడు మీరే స్టోరీ రాశారా దీనికి? ఈ సినిమా స్టోరీ ఆ స్టోరీ నేను మా మిత్రులతోటి కలిసి ఈ స్టోరీని మేము కూర్చొని ఒక యూనిట్గా కూర్చొని దీన్ని చర్చించుకొని రాసుకోవడం జరిగింది. దీంతో ముందుకు పోవడం జరిగింది. మాకు మా మిత్రులకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంతమంది డైరెక్టర్లకు కానీ స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టోరీ బాగుంది, మీరు ముందుకు పోగలుగుతారు. ఇప్పుడున్న సినిమాలలో ఈ స్టోరీ కంటెంట్తో ఉన్న సినిమా, దీన్ని మీరు సాధిస్తారు, ఆ విధంగా నేను తీయడం జరిగింది. మీరు ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చిన మీరు ఒంటరిగా పోరాడుతున్నప్పుడు సో ఒక పలానా కెమెరామెన్ లేదా పలానా మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అంటే ఇదంతా నాలెడ్జ్ మీకు ఇంతకుముందు ఉందా, లేకపోతే ఎవరన్నా సపోర్ట్ చేశారా, లేకపోతే ఎవరన్నా సజెస్ట్ చేశారా వీళ్ళ టెక్నీషియన్స్ చేసుకోవాలి, అదే హీరోయిన్ కావచ్చు వీళ్ళందరినీ కావచ్చు, ఎలా ఈ క్రియూ అంతా ఎట్లా మీరు చేసుకున్నారు అంత ఒంటరిగా వెళ్తూ? అంటే నాకు చిన్నప్పటి నుండి కష్టాలతో పే చేసిన వ్యక్తిని. ప్రతి కష్టాన్ని నేను ముందుకు తీసుకొని నడిపించాను. నాకు యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పుడు నేను అడుగులేసే ముందే మా ఫాదర్ చనిపోయాడు. అప్పటి నుండి కుటుంబం బాధ్యతలు ఇవన్నీ నా మీదకి వచ్చాయి. అప్పుడే వీడు ఏం చేస్తాడు ఏంటి, వీడు ఒంటరిగా ఉన్నాడు, వీడు ఏమన్నా సాధిస్తాడా అనేది పబ్లిక్లో చాలా ఉండేది. కానీ ప్రతి విషయం నా చిన్నప్పటి నుండి ఒంటరిగా ఓన్గా నా టాలెంట్ తోటే వస్తే సంతోషపడేవాడిని కాదు, పోతే ఏడ్చేవాడిని కాదు. నేను ఏ పని ఏ వర్క్ ఏది చేసినా కూడా రెండో వ్యక్తికి తెలియకుండా నేను దాన్ని ముందుకు తీసుకుపోతాను. అదే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా ఎవరు సపోర్ట్ తీసుకోకుండానే నేను బయటకు రాగలిగాను. ఈ సినిమా కూడా నేను తీసే పరిసర ప్రాంతాల్లో కూడా పక్క వాళ్ళకు కూడా తెలియకుండా చేశాను. అయ్యో వీడు హీరోనా, వీడు సినిమా తీస్తాడా, వీనికి ఎందుకు, ఇదే స్టైల్లో మన ఏమన్నా ఇన్వైట్ చేస్తే అదే చెప్పేవాళ్ళు. వీళ్ళతో నాకు అమౌంట్ వచ్చేది లేదు, వీళ్ళతో క్యారెక్టర్స్ వచ్చేది లేదు, వీళ్ళతో నాకు ఏది అయ్యేది లేదు అనేది అందరిని అవాయిడ్ చేసి నేను సినిమా తీసుకున్నాను. లొకేషన్స్ చాలా బాగా వచ్చాయి, చూసాను, చాలా మంచి మంచి లొకేషన్, ముఖ్యంగా కొన్ని ఫారెస్ట్ లో తీసినటువంటి సీన్స్ కావచ్చు, లేదా ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఉన్నటువంటి ఒక క్వారీకి సంబంధించిన సీన్స్ కావచ్చు. ఇవన్నీ మీరు ఎక్కడ తీశారు? ఈ సినిమా షూటింగ్ అంతా ఏ ప్రాంతాల్లో తీశారు? నేను టోటల్ వరంగల్ ప్రాంతాన్ని తీసుకున్నాను. నేను పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాలు వరంగల్. ఈ పర్యాటక కేంద్రమైన వరంగల్ని చాలా అభివృద్ధి చెందేలాగా ఉండాలనే ఉద్దేశంతో నా షాన్ సినిమాతో అయినా వరంగల్ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో తెలిసిపోవాలని, ఇక్కడ కూడా షూటింగ్స్ జరుగుతున్నాయా అనే ఉద్దేశం, ఇండియాలో తెలంగాణ అనేది రోల్ మోడల్గా ఉంది, వరంగల్ డిస్టిక్ అనేది, ఉమ్మడి వరంగల్ డిస్టిక్ అనేది తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క లొకేషన్ ని ఎంచుకొని తీయడం జరిగింది. నా ద్వారానైనా పర్యాటక ప్రాంతంగా ఎదగాలనే ఉద్దేశంతో పాకాల కానీ, రామప్ప కానీ, లక్నవరం కానీ, భీమునిపాదం కానీ, ఏడుపాయలు కానీ, ఇవన్నీ మంచి మంచి పర్యాటక కేంద్రాలను ఎంచుకొని తీయడం జరిగింది. తీగలవేణి, గూడూరు దగ్గరలో తీగలవేణి దగ్గర తీశాను. ఆ క్వారీ వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు, ప్రజలు బాగా ఆదరించారు. అక్కడ గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఆ సినిమా షూటింగ్ అనగానే వాళ్ళు అయ్యో మా సినిమా, మా ప్రాంతం సినిమా అని బాగా ఆదరించారు. సో టోటల్ గా సినిమా మొత్తాన్ని కూడా మీరు కేవలం వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాగానే మీరు షూట్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఓకే అండి, ఇప్పుడు సినిమాలో టెక్నీషియన్స్ అంటే క్యాస్ట్ అండ్ క్రూ, సరే ఒక్కొక్కరి గురించి నేను అడుగుతున్నప్పుడు ఒక 2 మాటలు వాళ్ళ గురించి చెప్పండి. హీరోయిన్, యాక్చువల్గా ఈ మూవీలో 2 హీరోయిన్స్. ఒక ఆమె ప్రియా చౌదరి, పూణే, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇంకో అమ్మాయి, 2 అమ్మాయిలు హైదరాబాద్ నుండి వచ్చారు. 2 అమ్మాయిలలో ఫస్ట్ అమ్మాయి
నాతో పాటు డ్యూయల్ క్యారెక్టర్ చేసింది. అంటే డ్యూయల్ రోల్ అంటే అమ్మ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. అమ్మాయి బాగానే చేసింది. రెండో అమ్మాయి వచ్చేసి బాగా స్ట్రగుల్ పడ్డాము. కొత్త అమ్మాయి ఆమెకు ఇండస్ట్రీ అనే ఫ్యాషన్ తోటి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఆమెతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఫైట్ మాస్టర్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ ఎవరు ఎలా చేశారు? ఫైట్స్ మినిమం మేమే చేసుకున్నాము. ఒక ఫైట్ వచ్చేసి రాజేష్ అని ఒక అతను వచ్చి వారిలో అంటే చెర్లో ఒక ఫైట్ చేశాడు. మిగతా అంతా టీం వర్కే చేసుకున్నామని టోటల్గా. ఒక సాంగ్ వచ్చేసి మహబాద్ అతను సంజయ్ అని అతను ఉదయ్ అని ఇద్దరు టైటిల్ సాంగ్ చేశారు. మిగతా సాంగ్స్ అన్ని టీం వర్కే చేసుకొని మ్యూజిక్ పరంగా మ్యూజిక్ డైరెక్టర్ సచిన్ సాయి అని అతను మాకు కొత్త అతనే అయిపోయాడు. కొంచెం చాలా స్ట్రగుల్ అంటే నేర్చుకున్నాడు. అంటే కొత్త నేర్చుకునే టైంలో కొంచెం స్ట్రగుల్ అనుభవించాము. తర్వాత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. లాస్ట్ కి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. అతని కోసం కూడా 3-4 months వెయిట్ చేశాం సినిమా. అంటే అతను తెలియంది నేర్చుకోవడం జరిగింది. దీనికోసం చెన్నై పోయి మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఈ సాంగ్స్ ని పదే మ్యూజిక్ ఒకటికి రెండు సార్లు కంపేర్ చేసుకుంటూ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అతను గుంటూరు కారంలో కూడా సాంగ్ అతనే ఒక సాంగ్ చేశారు. అంటే తపన ఉంది, చేయాలనే కోరిక ఉంది. కాకపోతే నెక్స్ట్ మన బడ్జెట్ విషయానికి వస్తాను. మీరు అనుకున్న బడ్జెట్ ఎంత? సినిమాకి అయిన బడ్జెట్ ఎంత? ఫస్ట్ నాకు కొంతమంది సినిమా తీయాలనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కొందరు వచ్చి కొంత అమౌంట్ అయితే సరిపోద్ది, దీంతో వస్తారు, బోలెడ్ సినిమాలు వస్తున్నాయి ఇలా అలా అంటున్నారు. అంటే నేను మా బ్రదర్ కూడా ఇద్దరం కలిసి చర్చించుకున్న తర్వాత బడ్జెట్ అనేది అంత చాలా తక్కువలో అనిపించింది నాకు. తీరా చూస్తే అది ఒక 10 రెట్లు పెరిగింది. మరి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం కనిపించిందా? రిజల్ట్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చెప్పాలంటే నేను మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంది నన్ను ఏమన్నారంటే నీకెందుకు ఈ సినిమా, ఈ ఫీల్ ఒక్కొక్కరు తట్టుకోలేకపోతున్నారు, ఇక్కడ చేసే వాళ్ళు ఎవరున్నారు, సినిమా గురించి నీకేం తెలుసు అన్న వాళ్ళు ఈ రోజు సినిమా రిలీజ్ కాగానే ఒక్కొక్కరు శాల్వాలు బోకేలు ఇవన్నీ పట్టుకొని నాకు వాళ్ళే ఫస్ట్ లైన్ లో నిలబడడం జరుగుతుంది. థియేటర్ లో రిలీజ్ చేయడం అనేది నేను సక్సెస్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక్క థియేటర్ కాకుండా 4 స్టేట్లలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర వన్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్ని థియేటర్లు రిలీజ్ చేశారండి సినిమా? 120 థియేటర్స్, 4 స్టేట్లలో కలిపి 120 థియేటర్లు, 120 థియేటర్స్. కర్ణాటకలో ఇంకో 1 week వాళ్ళు కావాలి మాకు షో బాగా నడుస్తుంది ఇక్కడ అని అడుగుతున్నారు. ఇంకా నాకు తెలిసి ఈ సంక్రాంతి ఈ పెద్ద సినిమాలు లేకపోతే మనది ఇంకా 1 week మినిమం 20 days అయినా థియేటర్స్ లో ఆడే సినిమా ఇది. ప్రేక్షకులు అందరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నాకు కంగ్రాచులేషన్ కానీ శుభాకాంక్షలు ఇలాంటి ఎన్నెన్నో వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ముందు మీతో మేము నడుస్తాము, మీరు ఇంత అనుకోలేదు, ఫస్ట్ టైం ఇంత ధైర్యం చేసి మీరు థియేటర్ నుండి బయటికి తీసుకురావడం ఒక గొప్ప. దీనివల్ల మేము బాగా ఇప్పుడు ఎవరెవరో తెలియని వాళ్ళు మావాడు, మా ఫ్రెండ్, మా బంధువు, మాకు తెలిసిన అతను అట్లా వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటూ వాళ్ళు ఒక్కొక్కరికి దగ్గర నాకు తెలిసిన మిత్రుడు కానీ మా బంధువులు కానీ ఇట్లా చెప్పుకుంటూ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ పొజిషన్ కి వచ్చిందంటే ఇక సక్సెస్ అయినట్టే అనేది. ఫైనాన్షియల్ గా మీరు పెట్టినటువంటి బడ్జెట్ విషయంలో అంటే ఇంకా టైం ఉందండి. ఇప్పుడు ఓటీటీ కానీ లేదు, ఇప్పుడు ఆల్రెడీ థియేటర్స్ లో నడుస్తుంది. ఇంకా మేము బడ్జెట్ గురించి అసలు ఆలోచించలేదు. ఆ బడ్జెట్ అనేది కూడా మేము ఎందుకు తిరిగి చూడలేదు ఇప్పటి వరకు, ఏమో వస్తుంది ఏం పోతుంది. ఇప్పుడు మాకున్న జోస్ ఏంటంటే థియేటర్ లో నడుస్తుంది, సక్సెస్ అవుతున్నాం, డబ్బులు ఈ రోజు పోతే రేపు సంపాదించుకోగలుగుతాం. కానీ ఇప్పుడు తీసిన సినిమాను పబ్లిక్ ఏ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను అదే వర్క్లు ఉన్నాను. బయటకు వచ్చిన రిజల్ట్ తర్వాత ఒక్క కాంప్లిమెంట్ ఈ కష్టాన్ని మొత్తాన్ని మర్చిపోయేలా చేస్తాం. ఆ కాంప్లిమెంట్ ఇది ఎవరిని? నాకు ఇప్పుడు చెప్పుకోవడానికి చాలా మంది ఉంటారు, బట్ ద బెస్ట్ అనిపించింది బాగా. మా అమ్మ గాని మా సిస్టర్స్ వీళ్ళందరూ చూసి సినిమా చూసి మా తమ్ముడు నా కొడుకు సినిమా హీరో అయిందా, ఆ హీరో మా దగ్గర ఉన్న విలేజ్ నుంచి అందరూ టోటల్ గా వచ్చి సినిమా బాగుంది, మా వాడు మా ప్రాంతం వాడని తీసుకొని, మా వాడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా విలేజ్ నుంచి వాళ్ళ ఉన్న బంధువులు వాళ్ళందరికీ ఫోన్స్ వస్తున్నాయి అంట. ఏంటి మీ దగ్గర హీరో ఇతనేనా, ఎవరు ఇతను, ఎక్కడ ఉంటాడు, ఏదా సాధించిండు అని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ అలా ఫీల్ అవుతుంది. వాళ్ళంతా ఆ ఫీలింగే నాకు సరిపోయింది. ఈ సక్సెస్ తర్వాత ఈ నెక్స్ట్
ప్రోగ్రామ్స్ ఏంటి, అంటే ఇంకా ఏమైనా ప్రాజెక్ట్ సైన్ చేశారో, ఏమైనా ఆఫర్స్ వచ్చాయా దీని తర్వాత నుంచి? యాక్చువల్గా నాకు సినిమా రిలీజ్ డేట్ పడ్డ మరుక్షణం నుంచే ఆఫర్స్ అనేది తలుపు తట్టినట్టు తడుతున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే నా సినిమా రిలీజ్ కావాలి, అయిన తర్వాత నేను అసలు నేనే ఒక 3 ప్రాజెక్టులు స్టార్ట్ చేసుకొని కంటెంట్ స్టోరీ రాసుకొని ఉన్నాను. దీన్ని బట్టి నేను చూస్తాను. నా ఫ్రెండ్ ఇంకొక డైరెక్టర్, అతను నాకు సపోర్ట్ చేయండి, మీరు ఇప్పుడు ఒక పబ్లిసిటీ అయిపోయారు, మీకు ఒక పేరు అనేది వచ్చింది, మా సినిమాలో మీరు ఖచ్చితంగా హీరో రోల్ చేయాలి అని అన్నాడు. నేను దానికి ఓకే చెప్పాను. అది నెక్స్ట్ మార్చిలో స్టార్ట్ అవుతుంది. ఒక ర్యాపిడ్ ఫైర్. నేను మీకు ఒక యాక్టర్ గురించి చెప్తాను. సో వాళ్ళని చూడగానే, అంటే వాళ్ళ పేరు వినగానే మీకు మైండ్ ఫస్ట్ స్ట్రైక్ అయ్యేటువంటి థింగ్ ఏదైనా కావచ్చు, అదేంటో చెప్పాలి. టైం ఎక్కువ తీసుకోండి. ఓకే, ఆలోచించి చెప్పే క్వశ్చన్ కాదు, ర్యాపిడ్ ఫైర్, ఫటాఫట్. ఓకే అండి. ఓకే, స్టార్ట్ విత్ చిరంజీవి. డాన్స్. బాలకృష్ణ. డైలాగ్స్. నాగార్జున. మన్మధు. వెంకటేష్. ఫ్యామిలీ. ప్రభాస్. హాలీవుడ్ కటౌట్. మహేష్ బాబు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే మహేష్ బాబు. అల్లు అర్జున్. స్టైలిష్. జూనియర్ ఎన్టీఆర్. ఆల్రౌండర్. పవన్ కళ్యాణ్. పవర్ స్టార్. మేనరిజం. ఓకే. రామ్ చరణ్. పవర్ స్టార్. మెగాస్టార్. మెగా పవర్ స్టార్. ఓకే. ఓకే, చివరిగా మీరు చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడండి. ఇండస్ట్రీ అనేది అందరిది, ఒకరిది కాదు. ఎవరైనా కూడా సినిమా అనేది ఒక గోల్ తోటి ఉంటే సాధించాలనేది నా పట్టుదలతో నేను నేర్చుకున్నది. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ముందుకు రావాలనుకుంటే ఎవరు గోల్ మీద వస్తారో వాళ్ళు సక్సెస్ అనేది సాధిస్తారు. ఇండస్ట్రీలో అందరినీ ఆదరిస్తారు. ఆదరించే దాన్ని బట్టి మనం మెదులుకోవాలి. ఒక గుడికి వెళ్తే దేవునిలయంలో మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ పవిత్రతోటి ఇండస్ట్రీలో అడుగుపెట్టి మనం బయటికి రావాలనుకుంటే రాగలుగుతాం. బట్ మనం ఈ అన్ని తప్పులు చేసిపోయి నాకు దేవుడు సహకరించాలంటే సహకరించాడు. ఇండస్ట్రీ కూడా అంతే. మీ ప్రేక్షకులకు లేదా మీ అభిమానులకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ప్రేక్షకులు అందరూ ఒక దేవుడు లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆదరిస్తేనే మనం ముందుకు పోతాం. తిట్టేది వాళ్ళే, పొగిడేది వాళ్ళే. ఈరోజు బాగాలేదు అంటే కామెంట్స్ పెట్టేది వాళ్ళే, బాగుంటే పొగిడేది వాళ్ళే. ఎందుకంటే వాళ్ళని మనం ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాళ్ళ కామెంట్ తోటే మనం ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. వాళ్ళ ఇచ్చే ఆదరణతోటి మనం వెళ్ళిపోతున్నాం. షాన్ సినిమాను నన్ను ఫస్ట్ ఎంతమంది అన్నారో ఇప్పుడు అంతమంది ఆదరించి నాకు వెల్కమ్ శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఆదరణ బట్టి చూస్తే ఈ మంచి స్టోరీ, మంచి కంటెంట్ వాళ్ళ ముందుకు తీసుకొచ్చిన మున్ముందు కూడా మంచి సినిమాలతో ముందుకొచ్చి ఒక నా ప్రేక్షకులకు కానీ, ఇక నా ఫ్రెండ్స్కి కానీ, ఉన్న థియేటర్స్ చూసే అభిమానులకు కానీ మంచి కంటెంట్తో నెక్స్ట్ ఇయర్లో ఒక 2 సినిమాలు నేను ప్లాన్ చేసి ముందుకు తీసుకురాగలుగుతాను. 3-4 మంత్స్లోనే, ఒక 5 మంత్స్లోనే ఒకటి, 5 మంత్స్లో ఒకటి, 2014లో 2 సినిమాలు రిలీజ్ చేస్తా అని అనుకుంటున్నా. ఇప్పుడున్న షాన్ సినిమా మీ అందుబాటులో ఉన్న థియేటర్స్లో చూసి నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు పోగలుగుతానని మరోసారి తెలియజేయండి. థ్యాంక్ యూ.